నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గంభీరావుపేట మండలంలో పర్యటించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనీమియా పరీక్షల శిబిరం తనిఖీ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ప్రశాంతంగా అర్బన్ బ్యాంక్ 41వ సర్వసభ్య సమావేశం పెద్ద ఎత్తున హాజరైన సభ్యులు బ్యాంక్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్న పాలకవర్గం కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నవరాత్రులు మండపాల వద్ద కుంకుమ పూజలు అన్నదానాలు పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య సేవలో తరించిన మహిళలు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. మొదటగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మండలంలోని నంది మేడారం శివారులోని నవయుగ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత నంది మేడారంతో పాటు కటికనపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వెల్గటూరు మండలం చెగ్యం గ్రామ ప్రజలకు 18 కోట్ల నష్టపరిహారాన్ని చెక్కు రూపంలో అందజేశారు. చివరగా ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బజారును పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజారును పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం. అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తప్పనిసరిగా చేస్తాం. మనం మీరందరూ విన్నారు, వాళ్ళు కూడా విన్నారు. ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు. సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా దాంట్లో గందరగోళం లేదు. మీలాగా పక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను. ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు. నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపి లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్. గంభీరావుపేట మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనీమియా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎనీమియా పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. గర్భంతో బాలింతలు మీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి నెల పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు కలెక్టర్. రక్తశాతం తక్కువగా ఉన్నవారు మందులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అనంతరం గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య వరదలకు కొట్టుకుపోయిన తాత్కాలికంగా రోడ్డును పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిడిపిఓ సౌందర్య సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా బోయినపల్లి, దేశాయిపల్లిలో ఏర్పాటు ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. బోయినపల్లి వైద్యాధికారి రేణుక ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, 5 సంవత్సరాలలోపు చిన్నారులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు వారి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నెల పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. రక్తశాతం తక్కువగా ఉన్నవారు మందులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని పేర్కొన్నారు. కిషోర బాలికలు, 0 నుండి 6 ఇయర్స్ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలంతలకి ఈరోజు ఇక్కడ ఎయిమ్స్ చెకప్స్
చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పోషణ మాసంలో ఎవ్వరు కూడా పోషణ లోపం ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ హాజరయ్యి ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని డాక్టర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, మండలాధికారులు, హెల్త్ వాళ్ళందరూ హాజరయ్యి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ చెకప్ చేయడం జరుగుతుంది. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కోసం టైలరింగ్ సెంటర్లు దోహదపడతాయన్నారు మేయర్ సునీల్ రావు. మహిళలకు ఆర్థిక చేకూర్పు కోసం ఖాకీ తైబా ట్రస్ట్ మిస్త్రీగంజ్ హైదరాబాద్ వారు చేస్తున్న కృషి, సేవలు అభినందనీయమన్నారు. 18వ డివిజన్ సాలహీనగర్లో ఖాకీ తైబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ను, నూతన భవన సముదాయాన్ని మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మానవత్వమే అభిమతంగా ఖాక్రే తైబా ట్రస్ట్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. టైలరింగ్ సెంటర్ కోసం భూమిని విరాళంగా అందించిన షేఖాన్ వారసులు అబూబకర్ ఖాలిద్, సలాం బాయిల సహకారం హర్షణీయమన్నారు. మానకొండూరులో పేద విద్యార్థుల కోసం జేఆర్ మోడల్ స్కూల్ పేరిట పేద పిల్లల కోసం స్కూల్ నెలకొల్పి ఉచితంగా విద్యను అందిస్తూ హాస్టల్ వసతి కల్పించడం వారి ఉదార మనస్తత్వానికి, సేవలకు నిదర్శనమన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు 41వ సర్వసభ సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహించారు. రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన ఈ సభకు అర్బన్ బ్యాంకు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్యాంకు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సభ్యుల సలహాలను అడిగి తెలుసుకున్నారు. సభ్యుల సలహాలతో బ్యాంకును మరింత ముందుకు తీసుకొని వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విలాసరెడ్డి గతంలో అర్బన్ బ్యాంకు సర్వసభ సమావేశం అంటే తూతూ మంత్రంగా నిర్వహించారే తప్ప బ్యాంకు అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పుడు సభ్యుల సహకారంతో బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్న విలాసరెడ్డి మంత్రి పొన్నం టైం తీసుకుని త్వరలోని మథురానగర్ బ్రాంచ్ను ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా ఏటీఎంను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బ్యాంకులో 7.5% ఉన్న వడ్డీని 8% పెంచామన్న ఆయన సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీ ఇస్తామన్నారు. అత్యధిక సంఖ్యలో 42 సంవత్సరాలలో ఎన్నడూ ఈ విధంగా సభ్యులు అటెండ్ కాలేదు. దానికి నేను సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారి సలహాలు సహకారాలు తీసుకొని బ్యాంకుని మరింత ముందుకు పోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మధురానగర్ బ్రాంచ్ అతి త్వరలో మనం మంత్రి గారి టైం తీసుకొని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే బ్యాంకులో ఏటీఎం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా అతి త్వరలో ఓపెన్ చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు 7.5 ఉన్న డిపాజిట్ల పైన వడ్డీని 8% పెంచాము. సీనియర్ సిటిజన్స్కు 8.5 చేశాము. ఇది సభ్యులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరింత ముందు తీసుకెళ్తూ ఒక మధురానగర్ బ్రాంచే కాదు, త్వరలో హుజురాబాద్ కానీ, చొప్పదండి కానీ ఇలా బ్యాంకులను విస్తరించుకుంటూ మా బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు సరైన పాలన చేసి ఉంటే మిమ్మల్ని మేమెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. ఈరోజు జరిగే సభకు రాకుండా అడ్డుకోవడం, బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఒకవైపు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడతా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పొడిచే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టుకున్నావా? రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడైనా చదివినవా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని 4 విలువలు ఉంటాయి, రాజ్యాంగ విలువలు. వాటి గురించి ఎప్పుడైనా చదివినవా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏం చెప్తుందో చూసినవా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏం చెప్తున్నది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని కూడా
స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నది, స్వేచ్ఛగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్లకు నచ్చిన విషయాలు మాట్లాడుకునే హక్కు ఉన్నది. ఇక్కడ ఉన్న చేతులు ఎవ్వరి చేతిలో కూడా తుపాకులు లేవు. ప్రతిపక్ష గొంతునే నేడు వద్దామని చూస్తూ ఉంటే ఇంకా ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది పెద్దపల్లిలో, తెలంగాణ రాష్ట్రంలో? అదేవిధంగా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేద్దామని చెప్పి, శంకుస్థాపనలు చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిళ్ళు. మరి ఆ నిధి ఎక్కడిది, ఎప్పుడుది? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నిధి ఉండేదో మరి ఆ ఫండ్స్నే నేడు ఉపయోగించుకుంటా అప్పుడు ప్రభుత్వం ఏదైతే పనులు చేపట్టిందో ఆ పనులు కాకుండా నేడు వాళ్ళ రాజకీయ నాయకులు ఎక్కడెక్కడైతే ఏ వాడలనైతే ఉండాలో వాళ్ళకి పనులని డైవర్ట్ చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీల పట్ల గత 2 రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుని దేహశుద్ధి చేయగా దీనిపై పెద్దపల్లి ఇన్ఛార్జి డిఈఓ జనార్దన్ రావు శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. తారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీలకు ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులను విచారించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు ఇన్ఛార్జి డిఈఓ జనార్దన్ రావు తెలిపారు. విద్యార్థినీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2 ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. జెడ్పీ హై స్కూల్ తారుపల్లి కాలువ శ్రీరాంపూర్ మండలంలో నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పిల్లల్ని, టీచర్లని, హెడ్ మాస్టర్ని విచారణ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద నివేదిక తయారు చేసి తదుపరి చర్య కోసం కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించిన 2 కీచక ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని యుఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రామగల సురేష్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యుఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రామగల సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీల పట్ల 2 ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం విద్యార్థి సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే కీచకంగా మారి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఉపాధ్యాయ వృత్తి తలదించుకునేలా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి వారిపై ఫోక్సో కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులను లైంగికంగా వేధించిన 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని యుఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరంపురం మండలం తారుపల్లి గ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినారు. దీని పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వెంటనే ఈ 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాలు తీసుకొచ్చినా కూడా విద్యార్థులను, మహిళలను రక్షించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. విద్యార్థులను లైంగికంగా వేధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ శాఖ తరఫున పోకో చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మొదటి విడత నిధులను విడుదల చేసి దళితులకు అందించారని, మొదటి విడత డబ్బులతో దళితులు వచ్చినంత ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపాధి పొందారన్నారు.
రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని, కానీ కాంగ్రెస్ పాలనలో అవి అందని ద్రాక్షాల తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రెండో విడత డబ్బులను విడుదల చేసి దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులు అధైర్యపడవద్దని, దళిత బంధు రెండో విడత డబ్బులను ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు సంబంధించిన దళిత బంధు రెండో విడత డబ్బులను దళితులకు అందించకపోతే ఎంఆర్పీఎస్ ఎంఎస్బీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మరి గత ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి బుద్ధితో మరి నిధుల్ని అందరికీ కూడా విడుదల చేయకుండా కొన్ని రోజులు ఈడీ గారి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో గతంలో ఆయనను లీవ్ పెట్టించే విధంగా ఆ స్కీమ్ను కొనసాగింపగా దాన్ని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుని కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులుండి కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఉన్నది. కాబట్టి గతంలో నిన్నటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ఆర్థిక ఎదగడానికి దోహదపడుతుందని చెప్పేసి చేసినటువంటి స్కీమ్ ఆ ప్రభుత్వంలో పూర్తిగా దళితులకు అందకపోగా ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి గారు ఆనాడు అధికారంలో ఉండి కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో దళిత బంధు స్కీము ఇక్కడ నియోజకవర్గ ప్రజలు దళితులకు ఇప్పించే విషయంలో పేలవడం కాకుండా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ అధికారులతో కానీ ఈ రెండో విడత దళిత బంధు స్కీమ్ డబ్బులు మా దళిత సోదరులకు ఇప్పించి వారిని ఆర్థికంగా ఆదుకోమని చెప్పేసి ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏఐసీసీఐ కేసీసీఎల్ ఆధ్వర్యంలో కరీంనగర్ వైశ్య భవనంలో నిర్వహిస్తున్న మంచి స్పందన లభిస్తుంది. గత 13వ తేదీన ప్రారంభమైన ఈ బిల్డ్ ఎక్స్పో 15వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ బిల్డ్ ఎక్స్పోలో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన లైటింగ్, ప్లంబింగ్, ప్లైవుడ్, శానిటేషన్, సోలార్ ప్యానెల్స్ కు సంబంధించిన సుమారు 20 కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. అయితే బిల్డ్ ఎక్స్పో పాజిటివ్ వస్తుందన్నారు ఏఐసీసీ సెక్రటరీ గడ్డం హరికిషన్. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ బిల్డ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు ఆయన. ఇది 5వ ఎడిషన్ అని, గతంలో కంటే ఈసారి ఎక్స్పోకు పాజిటివ్ టాక్ వచ్చిందన్నారు. కరీంనగర్ వాసులు ఈ స్టాల్స్కు వచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 20 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ 2 ఇయర్స్కి ఒకసారి బిల్డ్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది కరీంనగర్లో. ఇది 5th ఎడిషన్. ఈసారి మేము ఏం చేశామంటే ఏసీసీఐ సెంటర్ విత్ కేసీసీఐ లోకల్ బాడీతో జరిపి కలుపుకొని మేము బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతుంది. ఈ బిల్డ్ ఎక్స్పోలో మనకు బిల్డింగ్ సంబంధించిన డిఫరెంట్ మెటీరియల్స్తోని ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మాకు ఒక 20 స్టాళ్ళు మా బిల్డ్ ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది. ఈ స్టాళ్ళు కూడా మనకు మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరిగేటువంటి వినూత్నమైన మెటీరియల్స్తోని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో లైటింగ్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి, ఇంకా మరి ఇప్పుడు మనకు ఎలివేషన్ సంబంధించిన ఏసీపీ ప్యానలింగ్ కానివ్వండి. మరి ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చాది, ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ అనేది కంపల్సరీ, దానికి ఒక సబ్సిడీ ఇస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది పబ్లిక్ యొక్క అవేర్నెస్ గురించి అండి. ఈ పబ్లిక్ వాళ్ళకు వచ్చి మన జనాలకు కన్స్ట్రక్షన్ గురించి అవేర్నెస్ గురించి అని పెట్టాము. ఈ 13, 14, 15 అండి. ఇది నిర్మాణ రంగంలో యొక్క ప్రతి మనకు వాడే మెటీరియల్స్ అన్నీ ఈ ఎక్స్పోలో పెట్టాము. ఇందులో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి అందరు సదావకాశాన్ని యూజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల సిపిఎం నాయకులు. బోయిన్పల్లి మండలం
సిపిఎం ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్ష భావజాలకు ఆకర్షితుడై పీడిత వర్గాల కొరకు మరియు భారతదేశంలో సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం ఎర్రజెండా పాటలో ఉండి పోరాడిన మహనీయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల మరియు కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు తన జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా నీతి నిజాయితీకి మారుపేరుగా ఒక గొప్ప మేధావిగా బహుభాషా కోవిదుడిగా ప్రశంసలు అందుకున్న మహనీయుడు అన్నారు. దివంగత సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 20 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ 12వ తారీఖు నాడు కామ్రేడ్ యోధుడు సీతారాం ఏచూరి గారి పరమపదించినందుకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే 1974 నుంచి మొదలుకొని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కార్మిక వర్గాల కోసం పీడిత వర్గాల కోసం ఒక అగ్రకుల బ్రాహ్మణ కులంలో పుట్టిన సీతారాం ఏచూరి గారు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘ కాలం పాటు 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎత్తిన ఎర్ర జెండాను వీడకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే కార్మిక వర్గాల సంక్షేమం కోసమే కార్మిక వర్గాల హక్కుల కోసం పీడిత వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన అభ్యున్నత వాదుడు. కరీంనగర్లో గత 3 రోజులుగా కొనసాగిన రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ అధ్యక్షులు తాటికొండ రవి మీడియా ముందుకొచ్చారు. మహాసభల్లో సుమారు 22 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేశామన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. కార్పొరేటర్ విద్యా సంస్థలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేటు యూనివర్సిటీలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇవ్వకుండా నిధుల్లో కోత పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో చాలా మటుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమావేశాల్లో సుమారు 22 సమస్యలపై తీర్మానాలు చేశామన్న ఆయన వీటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర విస్తృత సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో ప్రధానంగా విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల్ని, అట్లాగే ప్రభుత్వాలు తెస్తున్నటువంటి విధానాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయట్లేదు. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కృషి పూర్తిగా కార్పొరేటర్లకు మత్తాసు వలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని ప్రభుత్వ యూనివర్సిటీలకు కానీ ప్రభుత్వ విద్యకు ఇవ్వట్లేదు, నిధులు కేటాయించట్లేదు. విద్యకు కేటాయించేటువంటి నిధుల్లో కూడా కోతలు విధిస్తూ విద్యారంగాన్ని పూర్తిగా విద్యార్థులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడినటువంటి విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు ఈరోజు అత్యధికంగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ ఉన్నారు. 193 మంది విద్యార్థి ప్రతినిధులతోటి 23 జిల్లాల నుండి వచ్చినటువంటి విద్యార్థి ప్రతినిధులతోటి 22 తీర్మానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎందుకంటే రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అటానమస్ కాలేజీలకు నామినీగా వీసీలే ఉంటారు. ఇవాళ ఆ వీసీలు అప్రూవల్ ఇస్తేనే తప్ప అటానమస్ కాలేజీలలో కరికులం ముందుకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి విద్యాబోధన కుంటుపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు చెలుకల సబితా తిరుపతి రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఈ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.
సమాజానికి ఆదర్శవంతంగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సమాజం సన్మార్గంలో నడవడానికి దోహదపడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలో తాను అనేక పదవీ విరమణ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని, ఇంత గొప్పగా జరిగిన కార్యక్రమం మాత్రం ఎక్కడా లేదన్నారు. దానికి కారణంగా ఉపాధ్యాయ వృత్తిని సక్రమంగా నిర్వహించడమే కాకుండా తిరుపతి రెడ్డి చేసిన సమాజ సేవ, క్రీడల పట్ల మక్కువ, స్వగ్రామంపై ఉన్న ప్రేమ, పనిచేస్తున్న గ్రామంలోనూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి దోహదం చేయడం వల్లనే అని డిఈఓ స్పష్టం చేశారు. గణపతి నవరాత్రులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. మండపాల వద్ద నిర్వాహకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో తరిస్తున్నారు, పులకిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలోని 9వ డివిజన్లో కోతి రాంపూర్లోని ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద శ్రీ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద నేడు మహిళలు కుంకుమ పూజలు చేశారు. అనంతరం గణపతి మండపం ఆవరణలో సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. వేద పండితులు చంద్రగిరి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. గౌరీమాతకు కుంకుమ పూజలు నిర్వహించి గణపతి మండపం ఆవరణలో ఓంకారం మరియు స్వస్తిక్ రూపంలో ప్రత్యేక అలంకరణ చేసి వాటిలో దీపాలను వెలిగించి దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ దంపతులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ మాట్లాడుతూ నేటి నవరాత్రి ఉత్సవాల్లో 25 వసంతాలు పూర్తవుతాయన్నారు. గణనాథుని దయ వల్ల డివిజన్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ గణపతికి మొక్కుకున్నట్లు వారు తెలిపారు. వివిధ గణపతి మండపాలలో ఈరోజు దీపాలంకరణ చేస్తున్నటువంటి మా భక్తులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మా 9వ డివిజన్లో కోతిరాంపూర్లో 2వ అతిపెద్ద గణపతి ఈ ఇండియన్ గ్యాస్ గోదాం కాడ నిర్వహిస్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 10 రోజులు భక్తి శ్రద్ధలతో ఒక కుటుంబ వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉంటాయి. ఇక్కడ యూత్ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఐకమత్యంగా ఉండి ఇక్కడ పెద్ద మనుషుల దిశానిర్దేశం చేస్తూ మంచిగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి కోతిరాంపూర్ గ్రామంలో గణేష్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరంతో 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఆ యొక్క నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు 25 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరాటంకంగా. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా 25 సంవత్సరాలు నిర్వహించాలంటే కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి. ఎందుకంటే అత్యంత క్లిష్టమైనటువంటి కరోనా సమయంలో కూడా మన యొక్క గ్రామం నుంచి ఆ కరోనా మహమ్మారిని తరిమివేల ఉద్దేశంతో ఈ యొక్క గణేష్ మిత్రమండలి వారు ఆ యొక్క కరోనా సమయంలో కూడా మహాగణాధిపతిని ప్రతిష్ఠించి ఈ యొక్క గ్రామంలో కరీంనగర్ మారుతి నగర్లో గణపయ్య నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. రోజొక తీరు పూజతో స్వామివారిని కొలుస్తున్నారు ఇక్కడి భక్తులు. నవరాత్రుల్లో భాగంగా తోట పద్మ, కొండయ్యల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలో తరించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గబ్బిరావుపేట మండలంలో పర్యటించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనీమియా పరీక్షల శిబిరం తనిఖీ, తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు. ప్రశాంతంగా అర్బన్ బ్యాంక్ 41వ సర్వసభ్య సమావేశం. పెద్ద ఎత్తున హాజరైన సభ్యులు బ్యాంకు అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై సలహాలు తీసుకున్న పాలక వర్గం. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు. విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు. కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నవరాత్రులు. మండపాల వద్ద కుంకుమ పూజలు, అన్నదానాలు.
పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య సేవలో తరించిన మహిళలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.